దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం అరుణోదయ కూటమునకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి దేవుని పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడునుగాక, మనల్ని బలపరచునుగాక, మనల్ని స్థిరపరచునుగాక. వాక్యములోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకే లేచి నిలువుము, నా సహాయమునకు లేచి నిలువుము. హల్లెలూయా. ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, ఆ పైన చదివినట్లయితే, యెహోవా నాతో వ్యాజ్యమాడి వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడము, కేడమును డాలును పట్టుకొని నాకు సహాయము చేయుటకై లేచి నిలువుమని ఆయన మాట్లాడుతున్నారు. దావీదు గారు అంటున్న, నా శత్రువులతో, నా పగవారితో, నా విరోధులతో నువ్వు నాతో పోరాడయ్యా. నాకే విధముగా ఉండాలయ్యా అంటే, ఒక కేడము వలె, ఒక డాలు వలె ఉండమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్యము కేడము అనేది దేవాంతి దేవుడు 2026 సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము. హల్లెలూయా. దానిని బట్టి దేవాంతి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వాక్యాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. మనం 31వ రాత్రి, డిసెంబర్ 31వ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడారు. ఈ రోజును కూడా ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఎప్పుడు ఆయన కేడముగా ఉంటారంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేని సమయంలో, నీ బిడ్డలు నిన్ను వదిలేసిన సమయంలో, నీ భర్త దూరముగా ఉన్న సమయంలో, నువ్వు వేదనగా ఉన్న సమయంలో, నువ్వు కష్టముగా ఉన్న సమయంలో, నీ విరోధుల చేత నువ్వు బాధింపబడుతున్నప్పుడు, నీ శత్రువుల చేత నువ్వు బాధింపబడుతున్నప్పుడు, అనేక కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నాకు ఎవరైనా సహాయం చేసేవారు ఉంటే ఎంత బాగుండును, నన్ను ఆదుకునేవారు ఉంటే ఎంత బాగుండును, నాతో మాట్లాడేవారు ఉంటే ఎంత బాగుండును అని మనం అనుకుంటూ ఉంటాం. అదే విధంగా దావీదు గారు అంటూ ఉన్నారు, నేను ఒంటరిగా ఎడారిలో ఉంటూ ఉన్నానయ్యా, ఎవరు నా దగ్గర లేరు, నా తల్లి, నా తండ్రి, నా అన్నలు ఎవ్వరూ నా దగ్గర లేరు, ఆదరించేవారు ఎవరూ లేరు. కానీ ఇదిగో నా విరోధులతో నేను పోరాడాలంటే నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, నా తెలివితేటలు సరిపోవు. ఇదిగో నా విరోధులతో నువ్వు పోరాడాలంటే నువ్వు నా దగ్గరికి వచ్చి ఏ విధముగా ఉండాలయ్యానంటే, నాకు ఒక డాలు వలె, ఒక కేడమ వలె ఉండాలని, నిలవాలని ఆయన మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అనేక సందర్భాలలో మనము కూడా ఇదే విధముగా మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యా, నాకు ఒక కేడము వలె నా చుట్టూ ఆవరించు ప్రభువా, నేను ఒంటరిగా ఉంటూ ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులో ఉంటూ ఉన్నాను, ఇదిగో ఆత్మీయ స్థితిలో నేను పడిపోయే స్థితిలో ఉంటూ ఉన్నాను, నేను దిగజారే స్థితిలో ఉంటూ ఉన్నాను, వేదనలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి. అయ్యా, నీవు నాకు ఏ విధముగా ఉండాలయ్యానంటే, నా చుట్టూ ఆవరించి నా ఎదురుగుంటే నిలబడి ఒక కేడము వలె ఉండాలని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. దావీదు గారు అదే విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా దగ్గరికి కేడము వలె వచ్చి నిలబడి నా విరోధులతో నీవు యుద్ధము చేయవయ్యా, వ్యాజ్యమాడు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజముగా ఆయన కేడమై ఉన్న దేవుడే. అబ్రహాము ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకము, నేను నీకు కేడము అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎవరితోనయ్యానంటే అబ్రహాముతో ముందు దేవుడు మాట్లాడారు. ఏమిటనంటే, నేను చూపించే దేశానికి నువ్వు ఒంటరిగా బయలుదేరి అన్నిటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి ప్రయాణమవుమంటే ఆయన ప్రయాణమవుతూ వస్తూ ఉన్నారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే, ఏ గ్రామంలోనికి వెళ్ళమంటే, ఏ పట్టణంలోనికి వెళ్ళమంటే ఆ పట్టణంలో గుడారములు వేసుకొని ఆయన తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అటువంటి ఒంటరిగా ఉన్న సమయంలో
అబ్రహాము భయపడుతున్న సమయంలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఓ అబ్రహాము, నేను నీకు కేడెముగా ఉంటాను, నీవు భయపడుకొని దేవాంతి దేవుడు మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవాంతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కూడా అదే విధముగా అనుకుంటూ ఉన్నాం, అయ్యా అందరినీ నమ్ముకున్నాను, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా ఉంటూ ఉన్నాను, నేను భయపడుతున్నాను, నిందలు నా మీదకు వస్తూ ఉన్నాయి, శ్రమలు నా మీదకు వస్తున్నాయి, నా విరోధుడైన సాతానుడు నన్ను భయపెడుతూ ఉన్నాడు, గలిబిలి చేస్తూ ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను, నువ్వు నాకు కేడెము వలె వచ్చి నా విరోధులతో యుద్ధము చేయమయ్యా అని మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. హల్లెలూయా. ఆయన కేడెముగా రావాలంటే మనం ఏ విధముగా ఉండాలి? కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 11వ వచనము చదవండి తల్లి. ఎవరికి కేడముగా ఉంటారో ఆయన మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం, యెహోవాయందు భయభక్తులు గలవారులారా యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. హల్లెలూయా. ఎవరికయ్యానంటే మొట్టమొదటిగా భయభక్తులు గల వారి అందరికీ కూడా ఆయన కేడముగా ఉంటారట. ఏమిటి కేడమనంటే ఆయన సహాయము చేసే ఒక దేవుడుగా మన ముందు నిలవబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరికి కేడముగా ఉంటారయ్యానంటే దేవుని యందు భయభక్తులు గల బిడ్డలకు, దేవుని యందు భయభక్తులు గల కుటుంబాలకు, దేవుని యందు భయభక్తులు గల సంఘములకు ఆయన ఏ విధముగా ఉంటారంటే ఒక కేడమ వలె ఉంటారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు భయభక్తులు అంటే ఏమిటి? సామెతల గ్రంథం మాట్లాడుతున్నాడు ఆయన. భయభక్తులు అంటే చెడుతనమును అసహించుకోవడం, చెడుతనమును విడిచిపెట్టడం, చెడుతనము నుండి దూరముగా పారిపోయి పరిశుద్ధముగా ఉండడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. హల్లెలూయా. అంటే దేవుడు నీకు సహాయముగా చేయాలంటే, దేవుడు నీకు, నీ కుటుంబమునకు, నీ ఆత్మీయ జీవితమునకు ఆయన ఒక కేడమ వలె ఉండాలంటే మనలో ఉండవలసింది ఏమిటనంటే బంగారాలు కాదు, ఆస్తిపాస్తులు కాదు, లేదా రకరకములైన ఈ లోక సంబంధించిన విషయాలలో కాదు. ఆయన కేడెముగా ఉండాలంటే మొదట ఆయన చూస్తున్నారు, నా యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా లేదా ఆయన చూస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అబ్రహాము కోసము మాట్లాడుతున్నారు, అబ్రహాము నువ్వు భయపడకు, నేను నీకు కేడముగా ఉంటూ ఉన్నాను. దావీదు కోసం మాట్లాడుతున్నాడు, దావీదు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు, ఇదిగో నేను నీకు కేడముగా ఉంటూ ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నారు. ఆది కాండంలో ఒక ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆది కాండము 50వ అధ్యాయం 19వ వచనం చదవండి తల్లి. యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించును. హల్లెలూయా. అంటే యోసేపు ఎలా ఉన్నాడయ్యానంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నారు, యోసేపు మాట్లాడుతున్నారు, నేను దేవుని స్థానములో ఉన్నాను అంటే నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను చెడుతనమును విసర్జించుకున్నాను. నేను ఏ విధముగా ఉన్నానయ్యానంటే నేను పరిశుద్ధమైన జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నానని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనము చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన బలిపీఠం దగ్గర మనం ఉంటే దేవుడు మనకి కూడా కేడముగా ఉంటారు. యోసేపు అంటూ ఉన్నాడు, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను. ఓ అన్నలారా, మిమ్మల్ని నేను చెయ్యను. ఎందుకు ఏమీ చెయ్యవనంటే దేవుని భయము యోసేపుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నలు చిన్నప్పుడు చంపడానికి చూశారు. తండ్రి కోపము పెంచుకున్నాడు యోసేపు మీద.
ఆ యొక్క జైలులో పెట్టించిన పోతీఫరు భార్య యోసేపు మీద ఆగ్రహంతో ఉన్నారు. కానీ వీటిలన్నిటిని కూడా ఛేదించుకుని యోసేపు వచ్చి ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఫరో దేశంలో ఒక రాజు స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా! ఒక అధికారి స్థానంలో ఉన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఏమిటనంటే, ఓ అన్నల్లారా, మీరు భయపడుతూ ఉన్నారేమో, నాకు మీరు హాని చేశారు, నన్ను చంపడానికి చూశారు, నన్ను మరణమునకు అప్పచెప్పడానికి చూశారు, కానీ నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. ఎందుకయ్యానంటే నేను దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! అంటే ఏ విధముగా ఉన్నాడయ్యానంటే దేవుని యందు భయభక్తులు అంటే మొదట ఏ విధముగా ఉన్నాడో అధికారంలోనికి వచ్చిన తర్వాత కూడా అతనిలో ఏమి ఉంది యోసేపులు అంటే దేవుని భయం ఉన్నది. హల్లెలూయా! దేవుని భక్తి ఉన్నది. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, నేను దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఈరోజు మనం ఎక్కడ నిలబడి ఉన్నాం? దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నామా? దేవుని సన్నిధిలో నిలబడి ఉంటే పరిశుద్ధముగా ఉంటాం. దేవుని సన్నిధిలో నిలబడి ఉంటే పాపము మనము చెయ్యం. దేవుని సన్నిధిలో నిలబడి ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఎటువంటి పాపము చేయకుండా మన జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంటాం. గుంటలో నుండి రక్షించడానికి దేవుడు, జైలులో నుంచి రక్షించడానికి దేవుడు యోసేపును గల కారణము ఏమిటనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కేడెము వలె కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా! ఏమి చేశారు అన్నలు అనంటే, అన్నలు గుంటలు వేసి తన దేహమును చంపడానికి చూశారు. రెండవదిగా ఏమి చేశారయ్యానంటే, తన ప్రాణమును ఆ జైలు అధికారి వారు తీయడానికి చూశారు. పోతీఫరు భార్య, ఆ రాజ్యంలో ఉన్న ఆ ప్రజలందరూ, ఆ రాజు కూడా ఏమి చేశారనంటే ఆ యొక్క రెండవదిగా యోసేపు ప్రాణమును తీయడానికి చూశారు. ఒకసారి చూద్దాం. 105వ దావీదు కీర్తన 18వ వచనము చదవండి తల్లి. వారి సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతను ప్రాణమును బాధించెను. అన్నలోమో తన దేహమును చంపడానికి చూశారు. ఇనుము ఆ జైలు అధికారులు, ఆ జైలు అంతా కూడా తన ప్రాణమును బాధించడానికి చూస్తూ ఉన్నారు. మూడవదిగా తన ఆత్మను పోతీఫరు భార్య చంపడానికి చూస్తుంది, అపరిశుద్ధపరచడానికి చూస్తుంది. అంటే యోసేపుని ఏ విధముగా వారు చూస్తూ ఉన్నారని అంటే, అన్నలమో తన దేహమును, జైలు ఆ యొక్క ఇనుమో తన ప్రాణమును బాధిస్తూ ఉంది. ఆత్మనమో పోతీఫరు భార్య ఆ పరిశుద్ధములోనికి, పాపములోనికి తీసుకువెళ్ళడానికి, ఆ మరణమునకు అప్పచెప్పడానికి చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు యోసేపు దేహమును, యోసేపు ప్రాణమును, యోసేపు ఆత్మను రక్షించడానికి గల కారణము, ఒక కేడముగా నిలబడడానికి గల కారణం ఏమిటంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఈరోజు నీ ప్రాణము కోసము భయపడుతున్నావు, నీ దేహము కోసము భయపడుతున్నావు, నీ ఆత్మ కోసము భయపడుతున్నావు. వాటిలన్నింటి నుంచి దేవుడిని రక్షించాలంటే, ఆయన కేడము వలె ఉండాలంటే, ఆయన డాలు వలె ఉండాలంటే, నీలో దేవుడు చూసేది, అరుణోదయములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి. నీ శరీరంలో పరిశుద్ధత ఉండాలి, నీ దేహంలో పరిశుద్ధత ఉండాలి, నీ ఆత్మలో పరిశుద్ధత ఉండాలి, నీ ప్రాణంలో పరిశుద్ధత ఉండాలి. ఎప్పుడైతే నీ పరిశుద్ధమైన జీవితము నీ జీవితంలో కనబడుతుందో దేవుని దృష్టికి ఆయనను అడగవసరం లేదు. లేఖనము సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ యెహోవా హస్తము కేడము వలె ఉంటుందని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా! నీకు కేడము వలె ఆయన నిన్ను రక్షించాలి, నిన్ను కాపాడాలి, నిన్నెందును పోగొట్టాలి అయ్యానంటే ఏమి చేయాలయ్యానంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా! యోసేపును మరణమునకు అప్పచెప్పుదామని చూశారు. యోసేపును సాతానుడు ఈ భూమి మీద లేకుండా చేద్దామని చూశాడు. కానీ దేవుని హస్తము, దేవుడు యోసేపు చుట్టూ ఒక కేడము వలె ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు ఎవరికి కేడము వలె ఉంటారు అనంటే, మొట్టమొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించి పరిశుద్ధమైన జీవితము గడిపే వారికి ఆయన కేడముగా ఉండబోతూ ఉన్నారు. హల్లెలూయా!
రెండవదిగా సామెతల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఆయన ఎవరికి కేడముగా ఉండబోతూ ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. రెండవదిగా దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నువ్వు ఎవరికి కేడముగా ఉంటావనంటే నిన్ను ఆశ్రయించి వారందరికీ కూడా ఆయన కేడముగా ఉంటారు. చిన్నలేమి పెద్దలేమి, యవనస్తులేమి వృద్ధులేమి, ఎవరైనా సరే దేవునిని ఆశ్రయిస్తే వారందరికీ కూడా దేవుడు కేడముగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? మనకు మనసుకు నచ్చిన మెచ్చిన వారిని మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. కానీ చిన్నతనములోనే యోసేపు ఎవరిని ఆశ్రయించాడంటే దేవాతి దేవుడిని ఆశ్రయించాడు. హల్లెలూయా. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, కష్టకాలంలో నష్టకాలంలో శ్రమ వచ్చిన దినములో, ఆ యొక్క గుంటలో ఉన్న సమయంలో, ఆ యొక్క జైలులో ఉన్న సమయంలో, అతని మీదకి నింద వచ్చిన సమయంలో, అతను ఇనుము బాధించే సమయంలో ఎవరిని ఆశ్రయించాడనంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. అయ్యో నా పరువు పోతుంది అని చెప్పి పోతీఫరు భార్య కాళ్ళ మీద పడలేదు. అయ్యో నా ప్రాణము పోతుంది అని చెప్పి అన్నల కాళ్ళను ఆశ్రయించలేదు, అన్న కాళ్ళ మీద పడలేదు. అయ్యో నాకు ఉరు శిక్ష పడుతుందేమో, నా ప్రాణమును తీస్తారేమో ఈ ఫరో రోజు అని చెప్పి ఆ ఫరో రోజు కాళ్ళ మీద పడలేదు. ఎవరిని ఆశ్రయించాడనంటే జీవము గల యెహోవాను ఆశ్రయించాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవుడు కేడమవ్వలే నీకు, నీ కుటుంబమునకు, నీ పిల్లలకు, నీ ఆస్తి పాస్తులకు కేడమవ్వలే ఉండాలంటే నువ్వు రెండవదిగా చేయవలసింది యెహోవాను మాత్రమే ఆశ్రయించాలి. ఆదికాండము 40వ అధ్యాయం 8వ వచనము చదవండి తల్లి. ఆదికాండము 40వ అధ్యాయం 8వ వచనము చదవండి తల్లి. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. యోసేపు నేను ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నానో ఆయన మాట్లాడుతున్నారు. అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగలవారు ఎవరు లేరని అతనితోననగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుటకు దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి. చాలు తల్లి. హల్లెలూయా. అంటే దేవుని ఆధీనములో ఉన్నాయి. నేను ఆత్మ పొందుకున్న మనిషినైనా, ఆత్మ పొందుకున్న వ్యక్తినైనా, దేవుని యందు భయభక్తులు గలవాడినైనా ఆయన అంటూ ఉన్నారు, కల భావము చెప్పేవాడు దేవుని ఆధీనములో ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాడయ్యానంటే యోసేపు దేవాతి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము చిన్న దర్శనం వచ్చేటప్పటికి నాకే వచ్చిందంటున్నావా? అంతకుముందు యోసేపు అనేక కళలు కంటుకుంటూ వచ్చాడు, అనేక దర్శనములకు భావములు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ నేను చెప్పుతానని చెప్పలేదు. ఆ ఇద్దరు మనుషులతో, ఆ ద్రాక్ష రసం అందించే మనుషులు తప్పు చేయడం వల్ల రాజు ఏమి చేశారంటే చెరసాలలో పెట్టేశాడు. ఆ ఇద్దరు మనుషులకు వేరు వేరు కళలు వచ్చాయి, వేరు వేరు దర్శనములు వచ్చాయి. ఆ మనుషులను పిలిచి యోసేపు అంటూ ఉన్నాడు, ఎందుకు మీ ముఖము వికారముగా ఉన్నది, ఎందుకు మీరు చింతిస్తూ ఉన్నారనంటే, ఇదిగో మాకు ఈ కళ వచ్చింది, ఈ దర్శనం వచ్చింది అంటే యోసేపు అంటూ ఉన్నాడు, నేను చెప్పను, ఎవరు చెప్తారో తెలుసా? కళల భావము యెహోవా ఆధీనములో ఉన్నాయి. హల్లెలూయా. చిన్న విషయమునకు కూడా నేను అని చూపించుకోలేదు, నా తెలివితేటలను చూపించుకోలేదు, నా భక్తి అని చూపించుకోలేదు. ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడనంటే యెహోవా మీద ఆధారపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయిస్తూ ఉన్నాడు. దావీదు గారు అంటూ ఉన్నారు, యెహోవాను ఆశ్రయించే వారికి ఆయన కేడముగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడ రాజుకు కూడా అక్కడ కల వచ్చింది. రాజుకు కల వచ్చినప్పుడు 41:16 చూడండి తల్లి. 41:16 యోసేపు నా వలన కాదు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చినని ఫరోతో చెప్పాను. హల్లెలూయా. ఫరోకు వచ్చిన కల విషయంలో కూడా దేవుడు ఆ యొక్క యోసేపు మాట్లాడుతున్నాడు, ఇది నా వలన కాదు. మరి ఎవరి వలన అయ్యా అంటే యెహోవా వలన.
ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాడు తెలుసా? దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు శ్రమ వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు వేదన వచ్చినా, నీకు అనారోగ్యం నీ మీద ఉండి ఏలుబడి చేస్తున్నా, నీకు వేదన కన్నీరు వచ్చినా నువ్వు ఆశ్రయించేది ఎవరన్నాయనంటే యెహోవా దేవుణ్ణి ఆశ్రయించాలి. అంటే యోసేపు తన వ్యక్తిగత విషయంలోనే కాదు దేవునిని ఆశ్రయించింది, ఆ ప్రజల విషయంలో, ఆ రాజ్యం విషయంలో, ఆ కళాభావన చెప్పే విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆశ్రయిస్తూ ఉన్నామా? దావీదు గారు అంటూ ఉన్నారు, దేవునిని ఆశ్రయించే వారికి ఆయన కేడముగా ఉంటారు. యోసేపు దేవునిని ఆశ్రయించడం వల్ల ఏమి జరిగిందయ్యానంటే ఒకసారి చూద్దాం. 45:7 చదవండి తల్లి. 45:7. ప్రాణమును కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను అక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటికి ఏలికగాను నియమించెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతి. ఆయనను ఆశ్రయించే వారికి ఆ యొక్క దేవుడు కేడముగా ఉంటారు. ఏ విధముగా కేడముగా ఉన్నారు తెలుసా? ఆ గుంటలోంచి లేవనెత్తారు, ఫరో ఇంటిలో ఉన్న బానిసత్వములోంచి లేవనెత్తారు. ఆ పొతిఫరు భార్య ఆ చేతిలో పాపములోంచి దేవుడు పైకి లేవనెత్తాడు. ఎక్కడ పెట్టాడయ్యానంటే యోసేపు గారు మాట్లాడుతున్నారు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, ఆయన నాకు కేడెమగా ఉన్నారు. రెండవదిగా ప్రతి విషయములోనూ కూడా, నా శారీరక విషయంలో, ఆత్మ విషయంలోనూ కూడా, ప్రతి విషయంలోనూ దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు నన్ను ఏ విధముగా ఆశీర్వదించాడనంటే, దేవుడు నన్ను ఏ విధముగా నిలబెట్టాడంటే ఆయన మాట్లాడుతున్నారు, ఫరోకు తండ్రిగాను, ఫరో కుటుంబమునకు, ఫరో ఇంటికి ప్రభువుగాను, ఐగుప్తు దేశమునకు ఒక ఏలికగాను, పరిపాలించే రాజుగాను, అధిపతిగాను నన్ను నియమించడని చెప్తూ ఉన్నాడు. ఎవరు అయినా ఆ దేశము కాదు యోసేపుది. ఎవరు అయినా అనాథగా వచ్చాడు, ఎవరు అయినా ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. కానీ ఒక రాజు స్థానంలో దేవుడు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. ఫరో ఇంటికే నేను తండ్రిగా ఉంటూ ఉన్నాను, ఫరోకి నేను ప్రభుగా ఉంటూ ఉన్నాను, ఈ దేశమునకు నేను ఒక అధిపతిగా ఉంటూ ఉన్నాను. గల కారణం ఏమిటనంటే యోసేపు చిన్నతనముల నుంచి కూడా ఎవరిని ఆశ్రయిస్తూ వచ్చాడనంటే, ఎవరిని నమ్ముకుంటూ వచ్చాడంటే, ఎవరిని శరణ చేస్తూ వచ్చాడనంటే భయభక్తులు కలిగి ఉండి దేవునిని మాత్రమే నమ్ముకున్నాడు. హల్లెలూయా. తన బలమును నమ్ముకోలేదు, తన తెలివితేటలను ఆశ్రయించలేదు, తన అన్నతమ్ములను ఆశ్రయించలేదు, తన యొక్క తండ్రిని ఆశ్రయించలేదు, ఆ రాజును ఆశ్రయించలేదు. అతను ఆశ్రయించింది ఒకటి, తనను నమ్ముకున్న దేవునిని ఆశ్రయించాడు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఈరోజు ఆపదలో ఉంటున్నావా, కష్టాల్లో ఉంటూ ఉన్నావా, ఎవరు నా మాట వినటం లేదు, అందరూ నన్ను విడిచిపెట్టారు అని అనుకుంటూ ఉన్నావా? నువ్వు చేయవలసింది ఒకటి, దేవుని యందు మొదట భయభక్తులు కలిగి ఉండు. రెండవదిగా ఆయనను మాత్రమే ఆశ్రయించు. అప్పుడు ఆయన నీకు కేడెముగా వస్తాడు, నేను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతూ ఉంటాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, ఆయన నీ వేదన తీసివేస్తాడు, నీకు శాంతి, సమాధానము, సంతోషముతో నింపే దేవుడు. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారు, మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే, గుర్రములు నమ్ముట కంటే, నీ బలము నా బలము నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మూడవదిగా చూసి ముగించుకుందాం. దేవుడు ఎవరికి కేడముగా ఉంటారనంటే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాము తల్లి.
కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము మనకు కేడెమునై ఉన్నాడు. మొట్టమొదటిగా ఎవరికి కేడెముగా ఉంటారంటే ఆయన యందు భయభక్తులు గల వారికి. రెండవదిగా ఎవరికి కేడెముగా ఉంటారంటే ఆయనను ఆశ్రయించు వారికి. మూడవదిగా ఎవరికి కేడెముగా ఉంటారంటే ఆయన కోసము కనిపెట్టుకునే వారికి ఆయన కేడెముగా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరిని కనిపెడుతున్నాం? పక్కింటి వాళ్ళని కనిపెడుతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఆ యవనస్తులు ఏ విధంగా ఉంటున్నారు అని కనిపెడుతూ ఉంటాం. వాడు ఏ డ్రెస్ వేసుకున్నాడు, వారు ఏ సారీ కట్టుకున్నారు, వారు ఏ విధంగా నడుస్తున్నారు, ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు, నేను ఏ విధంగా డబ్బులు సంపాదించాలని వారిని కనిపెడుతూ ఉంటాం. కానీ యోసేపు ఎవరిని కనిపెట్టాడో తెలుసా? దేవుణ్ణి కనిపెట్టాడు. హల్లెలూయా. మొట్టమొదటి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏమిటాయనంటే, ఇదిగో పనులన్నీ కూడా నీకు వంగి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాయి. రెండవదిగా సూర్య చంద్రులు కూడా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాయి. ఈ కలభావము ఆ యొక్క యోసేపును పొందుకున్నాడు. ఆ పొందుకున్న వాగ్దానము కోసము కనిపెడుతున్నాడు. ఆ పొందుకున్న దర్శనము కోసము కనిపెడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానమును ఇచ్చాడు. దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు. ఏమిటనంటే నీకు రక్షణని ఇచ్చాడు కాబట్టి, నీకు ఆత్మని ఇచ్చాడు కాబట్టి, నీకు పరలోక రాజ్యమును ఇవ్వబోతూ ఉన్నానని, నీకు ఆ పరలోక రాజ్యంలో స్థానాన్ని సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేసి వెళ్ళాడు. ఆ వాగ్దానం కోసము కనిపెడుతున్నావా? ఈ లోక సంబంధించిన ధనధాన్యాలు, కీర్తి ప్రతిష్టలు, రకరకాల విషయాల కోసము కనిపెడుతూ ఉన్నావా? కానీ యోసేపు కనిపెట్టింది ఏమిటో తెలుసా? దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు కలను ఇచ్చాడు. ఆ వాగ్దానం కోసము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవదిగా ఆ వాగ్దానం కోసము కనిపెడుతూ దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఒకనొకప్పుడు ఆ వాగ్దానములన్నీ నెరవేర్చబడ్డాయి. ఆ వాగ్దానములన్నీ నువ్వు పొందుకున్నాడు. ఎవరైతే అమ్మివేశారో, ఏ అన్నలైతే పొమ్మన్నారో, ఏ అన్నలైతే దేహమును చంపడానికి చూశారో, ఆ యొక్క తండ్రి అయితే కోపపడ్డాడో, వారందరూ కూడా ఎవరికి నమస్కారం చేస్తూ ఉన్నారు అయ్యానంటే యోసేపు కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నారు. గల కారణం ఏమిటో తెలుసా? యోసేపు కనిపెట్టి విధానములో ఉన్నాడు. హల్లెలూయా. నాకు రాజు సింహాసనము కావాలి, లేదా నాకు ధనధాన్యాలు కావాలి, నాకు కీర్తి ప్రతిష్టలు కావాలని ఎన్నడూ కనిపెట్టలేదు. యోసేపు కనిపెట్టింది ఒకటే, నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటూ, నా ఆత్మను కాపాడుకుంటూ, నా శరీరమును కాపాడుకుంటూ, నా దేహమును కాపాడుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, దేవుని ప్రతి నిమిషం ఆశ్రయిస్తూ, దేవుని కోసమే నేను కనిపెట్టాలి, ఆ దర్శనము కోసమే నేను కనిపెట్టాలని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు కేడెముగా ఉండాలంటే నువ్వు పైనున్న వాటి కోసము కనిపెట్టాలి. నీ ఆత్మ కోసము, నీ పరిశుద్ధత కోసము నువ్వు కనిపెడుతూ ఉండాలి తల్లి. ఆదికాండము 50వ అధ్యాయం 24వ వచనము చదవండి తల్లి. 24వ వచనము చదువుకుందాం. 50వ అధ్యాయం ఆదికాండము. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకుని చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అతను జీవించి ఉన్నంత కాలము దేవుని కోసం కనిపెట్టడమే కాదు, అతను ప్రాణము పోయిన తర్వాత, అతను మృతులలోనికి వెళ్ళిపోయిన తర్వాత అతను ఆశించేది, అతను కనిపెట్టేది ఏమిటో తెలుసా? దేవుని సన్నిధి కోసము కనిపెడుతూ ఉన్నాడు, దేవుని సింహాసనము కోసము కనిపెడుతున్నాడు, ఆ కానాను దేశము కోసము కనిపెడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరి కోసము మనం కనిపెడుతూ ఉన్నాం?
దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఇది మీ దేశము కాదు, ఇక్కడ మీకు పౌరసత్వము లేదు. అయినా సరే ఆ వాగ్దానం కోసం ఎదురు చూడకుండా ఇదే నా దేశం అనుకుంటూ ఉన్నావు, ఇదే నా శాశ్వతమైన జీవం అనుకుంటూ ఉన్నావు. ఈ బంగారమును సంపాదించడమే, ఈ కీర్తి ప్రతిష్టలు సంపాదించడమే, ఈ ధనము సంపాదించడమే, ఈ లోకములో సుఖము సంతోషముగా ఉండడమే శాశ్వతమని కనిపెడుతూ ఉన్నావు. ఒక రాజు ఇండి మాట్లాడుతున్నాడు యోసేపు, ఓ ఓ కుమారులారా, ఇదిగో అన్నల్లారా, ఇదిగో మీరు నా దగ్గరికి రండి, నేను చనిపోతూ ఉన్నాను, నేను మరణమైపోతూ ఉన్నాను. దేవుడు మన పితరులకి ఒక వాగ్దానమునిచ్చాడు. ఏమిటనంటే అబ్రాహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకోండి. దేవుడు ఏమి ఇచ్చాడు అవి మన పితరులతోనంటే, ఇక్కడ నుంచి దేవుడు ఏమి చేస్తాడయ్యానంటే, దేవుడు దిగు వచ్చి ఆయన చూసి విడిపించి మిమ్మల్ని అందరినీ కూడా కానాను దేశములోనికి నడిపిస్తాడు. ఆ వాగ్దానము కోసము యోసేపు కనిపెడుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ అన్నలతో, ఆ కుమారులతో మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే, నా ఎముకలు కూడా ఐగుప్తులో ఉండడానికి వీలులేదు. ఈ శాపకరమైన జీవితంలో ఉండడానికి, ఈ శాపకరమైన ఐగుప్తులో ఉండడానికి, ఈ శాపకరమైన వాతావరణం ఉండడానికి, నేను చనిపోయిన నా ఎముకలు కూడా ఏమి చేస్తున్నాయి తెలుసా? కానాను దేశము కోసము కనిపెడుతూ ఉన్నాయి, కానాను దేశము కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాయి, కానాను దేశము కోసము అంగలారుస్తూ ఉన్నాయని చెప్పి యోసేపు కనిపెడుతూ ఉన్నాడు. ఎవరి కోసం కనిపెడుతున్నా? ఒక రూపాయిని ఇంకొక రూపాయి చేయడానికి, ఇంకో బంగళా ఉంచి ఇంకొక బంగళాకు చేయడానికి, ఒక గ్రామంలో కీర్తి ప్రతిష్టలు ఉంటే ఇంకొక గ్రామంలో కూడా నా కోసం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఆయన అంటూ ఉన్నారు మూడవదిగా, ఎవరికి ఆయన కేడముగా ఉండబోతూ ఉన్నాడు. మూడవదిగా, ఆయన కోసము కనిపెట్టే వారి కోసము. ఆయన అంటూ ఉన్నారు, నేను మరలా రెండవ రాకడలో వస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తానో తెలీదు, అది రాత్రో పగల ఎవరికి తెలియదు, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థనలో కనిపెట్టండి నేను మాట్లాడుతున్నా. కనిపెడుతున్నామా? యోసేపు ప్రాణము, యోసేపు ఆత్మ, యోసేపు దేహము కూడా బ్రతికి ఉన్నప్పుడు దేవుని యందు కనిపెడుతూ ఉన్నాయి. చనిపోయిన తర్వాత కూడా దేవుని వాగ్దానం కోసము కనిపెడుతూ ఉన్నారు. అలాగ కనిపెడితే నీ కుటుంబములకు ఆయన కీడెముగా ఉండబోతూ ఉన్నాడు. ఆ విధముగా కనిపెడితే నీ బిడ్డలకు ఆయన కీడెముగా ఉండబోతూ ఉన్నాడు. ఆ విధముగా కనిపెడితే నీ ఆత్మకు కూడా ఆయన కీడెముగా ఉండబోతూ ఉన్నాడు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, ఈ లోకములో నాకు విరోధులు ఉన్నారయ్యా, ఈ లోకములో నాకు శత్రువులు ఉన్నారు, ఇదిగో వారిని జయించడానికి నువ్వు ఏ విధముగా రావాలి తెలుసా? ఒక కేడెము వలన ముందు నిలువు ప్రభా, నిలువు. ఎవరికి కీడముగా ఉంటారు ఆయన అంటే, ఒకటి ఆయన యందు భయభక్తులు గలవారికి, ఆయన యందు భయము కలిగి ఉండి చెడుతనం విసర్జించుకొని పరిశుద్ధమైన జీవితం గడుపుతూ ఉన్న యోసేపు లాంటి వారికి ఆయన కీడముగా ఉండబోతూ ఉన్నాడు. రెండవదిగా, భయభక్తులు కలిగి ఉండి ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కీడముగా ఉండబోతూ ఉన్నాడు. మూడవదిగా, ఆయన కోసము కనిపెట్టే వారికి ఆయన కీడముగా ఉండబోతూ ఉన్నాడు. ఎక్కడో అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు యోసేపు అంటూ ఉన్నాడు, నేను చనిపోతూ ఉన్నాను, మరణమైపోతూ ఉన్నాను, నా పితరులతో వాగ్దానం చేశాడు దేవుడు. ఈ విధముగా తెలుసా, దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని కానాను దేశంలోనికి నడిపించబోతూ ఉన్నాడు. దానికోసం నేను కనిపెడుతున్నాను. మీరు కూడా దానికోసం మీరు కనిపెట్టండి. అప్పుడు మీకు, మీ బిడ్డలకు, మీ యొక్క ఆస్తిపాస్తులకు ఆయన కీడముగా ఉండబోతూ ఉన్నాడని ఆయన మరణమైపోతూ మనకు సందేశాన్ని ఇచ్చాడు. ఆయన దేనికోసము కనిపెడుతూ ఉన్నాం? నీ ఆత్మ దేనికోసము కనిపెడుతోంది? నీ దేహము దేనికోసము కనిపెడుతుంది? నీ ప్రాణము దేనికోసము కనిపెడుతుంది? ఈ లోకము మనది కాదు, మన లోకము పరలోకము. ఇక్కడ మనకు పౌరసత్వం లేదు, మన పౌరసత్వము దేవాతి దేవుని దగ్గర ఉన్నది. ఈ భూమి మీద ఉన్నంత కాలము పరదేశులమై బ్రతకాలి యోసేపు వలె.
యోసేపు వలె భయభక్తులు కలిగి ఉండాలి. యోసేపు వలె ఆయన ఆశ్రయిస్తూ ఉండాలి. యోసేపు వలె కనిపెడుతూ ఉంటే ఆయన ఈ భూమి మీద నీకు కేడెముగా ఉండడమే కాదు, ఈ భూమి మీద ఉన్న సుఖము, ఈ భూమి మీద ఉన్న సంతోషము, ఈ భూమి మీద ఉన్న సమాధానము, ఈ భూమి మీద ఉన్న ఆశీర్వాదాలతో పాటు ఆయన నీకు పైనున్న వాటిని కూడా ఆశీర్వదించే దేవుడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, ఇదిగో ప్రభువా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా శత్రువులతో యుద్ధము చేయడానికి, నా శత్రువుల విజయం సాధించడానికి నాకు ఒక కేడెము వలె, ఒక డాలు వలె నా ముందు నిలువు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లి, అందరూ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. అరుణోదయ ప్రార్థనలోనికి వచ్చిన నీవు నీ జీవితాన్ని కాపాడుకోవాలనంటే, నీ జీవితమునకు, నీ బిడ్డలకు, నీ కుటుంబమునకు ఆయన కేడెము వలె ఉండాలనంటే ఆయన అంటూ ఉన్నారు, 1 చెడుతమను విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. 2వదిగా ప్రతి విషయంలోనూ కూడా, నీ శరీర విషయంలో, నీ ఆత్మ విషయంలోనూ కూడా, నీ బిడ్డల విషయంలోనూ కూడా యెహోవాను మాత్రమే ఆశ్రయించు. ఈ లోకాన్ని ఆశ్రయించుకో, ఈ లోక మనుషులను ఆశ్రయించుకో, నీ బలాన్ని ఆశ్రయించుకోకు, నీ తెలివితేటలను ఆశ్రయించుకోకు. 3వదిగా అంటూ ఉన్నారు, ఆయన కోసం మాత్రమే కనిపెట్టు. ఆయన రాకడ కోసము నీ ప్రాణ, నీ ఆత్మ, నీ దేహములు కనిపెడుతూ ఉండాలి. తల్లి, కనిపెడుతూ ఉంటే అప్పుడు ఆయన అంటూ ఉన్నారు, నేను కేడెముగా ఉంటాను, నేను మీ ప్రాణముకు కేడెముగా ఉంటాను, మీ దేహమునకు కేడెముగా ఉంటాను, మీ యొక్క శరీరమునకు కేడెముగా ఉండబోతూ ఉన్నాను, మీ కుటుంబమునకు కేడెముగా ఉండబోతూ ఉన్నాను ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, అందరూ లేచి ప్రార్థన చేసుకుందాము. తల్లి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. తల్లి, నువ్వు చేయవలసింది ఆయన సహాయం కోసము నోరు తెరు. అయ్యా, నా దగ్గరికి రా ప్రభువా. ఇదిగో బాలుడుగా ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వచ్చావు ప్రభువా. యోసేపును కాపాడుకుంటూ ఒక అనాథగా ఉన్న యోసేపును, ఒంటరిగా ఉన్న యోసేపును ఫరోకి తండ్రిగాను, ఫరో ఇంటికి ప్రభువుగాను, ఒక ఏలేవాడిగా అధిపతిగా ఉంచావయ్యా. అంతేకాదు, అతనికి మంచి భార్యనిచ్చి వివాహం చేసావయ్యా. 2 కుమారులను కూడా ఇచ్చావు ప్రభా. ఎంతో శాంతి సమాధానములతో ఆ రాజ్యములో నింపావు ప్రభా. యోసేపును నిలబెచ్చావు. గల కారణం ఏమిటనంటే, కేడెముగా ఉన్నాడు యోసేపు కుటుంబమునకు కేడెముగా ఉన్నాడు. యోసేపు ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ కేడెముగా ఉండి యోసేపును రక్షించడమే కాదు, యోసేపును దీవించుకుంటూ వచ్చాడు. లేఖనము సెలవిస్తుంది, యోసేపు ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ యోసేపుకు దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. తల్లి, తోడుగా ఉంటూ ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుడు నీ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడాడు. ఆయన తోడు నీకు కావాలా? ఆయన కేడమ నీకు కావాలా? ఆయన శాంతి సమాధానం నీకు కావాలా? నువ్వు చేయవలసింది ఒకటే, ఆయనను ఆశ్రయించు. ఆయన యందు భయభక్తులు అంతము వరకు నువ్వు కాపాడుకో. ఆయనను కనిపెడుతూ ఉండు. యోసేపును దీవించినట్టు, యోసేపును కాపాడినట్టు, యోసేపును ఆశీర్వదించినట్టు, యోసేపును గుంటలో లేవనెత్తిన విధముగా, యోసేపును చెరసాలలోంచి లేవనెత్తిన విధముగా లేవనెత్తి నీకు శాంతి సమాధానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అడుగు. నిందలలో ఉన్నావా? అవమానములో ఉన్నావా? అనారోగ్యంలో ఉన్నావా? ఒంటరిగా ఉంటూ ఉన్నావా? ఎవరు నాకు లేరని అనుకుంటున్నావా? అదే విధముగా యోసేపు ఉన్నాడు. యోసేపు ఏ విధముగా ఉన్నాడయ్యానంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. యోసేపు ఏ విధముగా ఉన్నాడయ్యానంటే దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నాడు. యోసేపు ఏ విధముగా ఉన్నాడంటే దేవుని యొక్క ప్రసన్నత కోసము, దేవుని యొక్క ప్రభావము కోసము, దేవుని యొక్క దర్శనము కోసము, దేవుని యొక్క వాగ్దానము కోసము అతను కనిపెడుతున్న వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. తల్లి, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు ఆయన స్తుతిద్దామా? ఆయనను ఘనపరుద్దామా? అరుణోదయంలో దేవాతి దేవుడు నేను ఆరోగ్యంగా నింపాడు కదా, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా. దేవాతి దేవుని స్తుతించు. ఆయన శక్తిని పొందుకో.
ఆయన బలమును పొందుకో, ఆయన ప్రసన్నతను పొందుకో, ఆయన ఆత్మను పొందుకో. ఈ యొక్క నెలంతా కూడా ఆయన శక్తితో నువ్వు నడిపింపబడాలి, ఆయన బలముతో నడిపింపబడాలి, ఆయన కరుణతో నడిపింపబడాలి, ఆయన ప్రేమలో నువ్వు నడిపింపబడాలి, ఆయన దయలో నువ్వు నడిపింపబడాలి. ఆయన కేడముగా నీ ముందు ఉండాలి అని అంటే దేవాది దేవుని స్తుతించు, ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించు, ఆయన శక్తిని పొందుకో, ఆయన బలమును పొందుకో. ప్రార్థన పూర్వకముగా ఆయన స్తుతిందాం, ఆత్మపూర్వకముగా ఆయన ఆరాధిద్దాం. ఆయన శక్తిని పొందుకో. ఆయన శక్తిని పొందుకుంటే ఆయన శక్తి నీకు కేడముగా ఉండబోతుంది. ఆయన ఆత్మ కేడముగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన ఆత్మ మేఘ స్తంభమై, అగ్ని స్తంభమై ఆయన నేను నడిపించబోతూ ఉన్నాడు. ఆయన నువ్వు నడవలేవనుకుంటున్నావు, నువ్వు నిలబడలేవనుకుంటున్నావు, నాకు కేడము కావాలని ఈ రాత్రికాల సమయంలో నువ్వు అడుగుతున్నావు. దేవుణ్ణి అడుగు. నువ్వు చేసిన మేళ్ళకు అయ్యా నీకు వందనములు చెప్పడం తప్ప నేను ఏమీ చేయలేను ప్రభువా, నేను భయభక్తులు కలిగి ఉండడం తప్ప ఏమీ చేయలేను ప్రభువా, నేను ఆశ్రయించడం తప్ప నేను ఏమీ చేయలేను తప్ప అయ్యా, నేను ఇదిగో నీ కోసం కనిపెట్టడం తప్ప నేను ఏమీ చేయలేను ప్రభువా, నేను ఆరాధించడం తప్ప నేను ఏమీ చేయలేను ప్రభువా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ స్వరం ఎత్తి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు ఏ పాచివాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాచివాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో ప్రేమించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనులమైన మామో నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమై స్వర్యములో మా ప్రతి అవసరమున్ తీర్చావు. బలహీనులమైన మమ్మో నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమై స్వర్యములో మా ప్రతి అవసరమున్ తీర్చావు. స్వరమెత్తి వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ నీ హృదయం తెరిచి ఆయన ఆరాధించు. ఆయన శక్తితో నింపుతున్నాడు, ఆయన బలముతో నిన్ను నింపుతున్నాడు, ఆయన ఆత్మతో నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన బలహీనముగా ఉన్నవా ఆయన నిన్ను లావనెత్తుతున్నాడు, నిందలలో ఉన్నవా నిందలు పోగొడుతూ ఉన్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నావా ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. నషన్నల్లాహుదిరియారా, నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఆయన హస్తము తాకుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో, ఆయన బలాన్ని పొందుకో. యేసును దీవించినట్టు, యేసుకు కేడముగా ఉన్నట్టు ఆయన నీ ఆరోగ్యాన్ని కొండబోతూ ఉన్నాడు, ఆయన నీ ఆత్మకు ఉండబోతూ ఉన్నాడు, ఆయన నీ దేహమును కొండబోతూ ఉన్నాడు, ఆయన నీ కుటుంబాన్ని కొండబోతూ ఉన్నాడు, నీ బిడ్డలకు కొండబోతూ ఉన్నాడు, నీ ఆస్తి పాస్తులకు ఆయన కేడముగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన శక్తిని పొందుకో, ఆయన బలమును పొందుకో, ఆయన ప్రభావాన్ని పొందుకో. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు, నన్ను స్థిరపరుస్తున్నందుకు వందనాలు, నాకు కేడముగా ఉండబోతున్నందుకు వందనాలు. కంచెగా ఉంటూ ఉన్నాడు ఆయన. మన జీవితాలకు కంచెగా ఉంటూ ఉన్నాడు ఆయన. మన జీవితాలకు కంచెగా ఉంటూ ఉన్నాడు ఆయన. మన జీవితాలకు కేడముగా ఉంటున్నాడు ఆయన. మన కుటుంబాలకు కేడముగా ఉంటూ ఉన్నాడు ఆయన.